హలో, వెల్కమ్ టు కుక్ విత్ ఆరం. ఈరోజు లెమన్ రైస్ కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికి మొదటగా ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి కొంచెంగా మెంతులు వేయాలి. మెంతులు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, ఇవి ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంగువ, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ 1 కప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు క్యారెట్, తురిమిన క్యారెట్ని వేసుకొని ఇది కూడా బాగా కలిపి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యారెట్, పచ్చి బఠానీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఉడికించి ఆరబెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత 3 నిమ్మకాయల రసాన్ని స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది మామూలుగా మనము చేసే లెమన్ రైస్ తిరగమాత వేసేసి అన్నం వేసి మనము కొంచెం పసుపు వేసి లెమన్ జ్యూస్ వేస్తాం కదా, అలా కాకుండా మనం కొంచెం కూరగాయలు కూడా కలిపి చేసామంటే 1 పాట్ రైస్ లాగా ఇది ఒకేసారి వెజిటబుల్స్ మనకి తయారైపోతుంది. ఇది కొంచెం హెల్దీ వర్షన్ కూడా. ఈ మాదిరి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకం తోటి తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.